చిత్తూరు జిల్లా పలమనేరులో ఈసారి వైసీపీ నుంచి ఎవరు పోటీ చేశారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల వైసీపీ విడుదల చేసిన 7 జాబితాల్లోనూ వెంకటగౌడ పేరు లేకపోవడంతో పలమనేరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది. దీంతో పలువురు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో భాగంగా ఆర్వి సుభాష్ చంద్రబోస్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. నగరి మంత్రి రోజాను పలమనేరులో పోటీ చేయమని అధిష్టానం కోరినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పలమనేరులో వైసీపీ అభ్యర్థి ఎవరనేది సందిగ్ధంగా మారింది. ఏమాత్రం రాజకీయ నేపథ్యం లేని వెంకటేగౌడ 2019 ఎన్నికల్లో పలమనేరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన ఏడాదిన్నరకే నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకుల పట్ల ఎమ్మెల్యే నిర్లక్ష్యం చూపించారు. దీంతో వాళ్ళంతా అంటి ముట్టనట్లు ఉండిపోయారు. నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్ని అప్పగించడంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. శంకర్రాయలపేట చెరువు నుంచి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలించారని, గొల్లపల్లి సమీపంలో చెల్లని చెక్కుతో క్వారీ కొనుగోలు చేశారని, బలవంతంగా కొందరి క్వారీలను లాక్కున్నారని ఎమ్మెల్యే మీద తీవ్ర ఆరోపణలున్నాయి. చెల్లని చెక్కు వ్యవహారం ఇప్పటికే కర్ణాటక కేజీఎఫ్ కోర్టులో నడుస్తోంది. పలమనేరు సమీపంలోని గంటావూరు ఇందిరమ్మ కాలనీలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అండతోనే పేదల ఇళ్ల స్థలాలు, ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారని, అలాగే కోటలో ఇసుక మాఫియా, మట్టి మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. జగనన్న కాలనీలో అక్రమాలతో పాటు తాజాగా ఓ గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానిని 70 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దౌర్జన్యంగా స్థలాలు ఆక్రమించుకున్న వారికి వెంకటేగౌడ రాజకీయ పదవులు కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. గతంలో జాఫర్ అనే వ్యక్తి జగనన్న కాలనీలో అక్రమాలకు పాల్పడ్డాడని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డు ఎక్కిన ఘటనలు కూడా. వైసీపీ అధిష్టానం వెంకటేగౌడకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని పెద్ద పంజాణి, గంగవరం మండలాల సొంత పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. ఇక వెంకటేగౌడ సొంత మండలమైన కోటలోనూ ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం బలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైసీపీకి, ఎమ్మెల్యేకి వ్యతిరేకత బలంగా ఉందనే విషయం తెలుస్తోంది. వైసీపీ చేసుకున్న సర్వేలో వెంకటేగౌడ మీద వ్యతిరేకత ఉందని సమాచారం. దీనికి తోడు నియోజకవర్గంలోని నాయకులు పెద్దిరెడ్డిని కలిసి వెంకటేగౌడకు టికెట్ ఇవ్వొద్దని కోరినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీ 7 జాబితాల్లోనూ వెంకటేగౌడకు స్పష్టత ఇవ్వనట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎప్పుడో చెప్పాను కదా, టికెట్ నా జేబులో ఉందని, ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు అంటూ పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ వ్యాఖ్యానించారు. సుమారు వారం రోజులుగా వార్తలకు దూరంగా ఉంటున్న ఎమ్మెల్యే శుక్రవారం నాయకులు, కార్యకర్తలతో కలిసి పలమనేరులో యాత్ర 2 సినిమా చూశారు. అనంతరం బయటకు వచ్చిన ఆయనతో పలమనేరు టికెట్ ఎవరికో వస్తుందని 2 రోజులుగా ప్రచారం జరుగుతుందన్న అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ టికెట్ తన జేబులో ఉందని పేర్కొన్నారు. మరి జేబులో టికెట్ ఉన్న వైసీపీ అధిష్టానం 7 సార్లు ప్రకటించిన జాబితాలో వెంకటేగౌడ పేరు ఎందుకు లేదబ్బా అంటూ నాయకుల్లో చర్చ సాగుతోంది. టీడీపీ నేత సుభాష్ చంద్రబోస్ ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. పలమనేరు టికెట్ మాట తీసుకునే ఆర్వి సుభాష్ వైసీపీలో చేరారనే ప్రచారం ఊపందుకుంది. ఆ తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. ఈ మధ్య జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు కూడా పలమనేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఈయనకు అధిష్టానం అండ ఉండడంతోనే అనూహ్యంగా జడ్పీ చైర్మన్ అయిన విషయం తెలిసిందే.